శుక్రవారాల్లో మధ్యాహ్నం 1:30 మంగళవారం, బుధవారం, గురువారం, శనివారం మధ్యాహ్నం 2:30 వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమం ప్రసారమవుతుంది, వీక్షించవచ్చు. నమస్కారం అండి. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం అండి. భానుచరణ్ గారు, ఎంతో మంది పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తెలియజేసి సమస్య అడుగుతుంటారు. అప్పుడు మీరు ఈ రంగంలో రాణిస్తే బాగుంటుంది అని మీరు చెప్తూ ఉంటారు కదా, అంటే డేట్ ఆఫ్ బర్త్ పేరు పరిశీలించి వారు ఏ రంగంలో రాణిస్తే బాగుంటుంది అన్న విషయం తెలుసుకోవచ్చు అంటారా? మీరు కూడా చెప్తూ ఉంటారా? అవును, తప్పకుండా. డేట్ ఆఫ్ బర్త్ను బట్టి, అంటే డేట్ ఆఫ్ బర్త్ ఒకటే కాదు, డేట్ ఆఫ్ బర్త్ అంటే నార్మల్గా పైన ఉన్నటువంటి డేట్ అంటే 1, 10, 19, 28 లేదంటే 2, 11, 20 ఇలా డేట్స్ మాత్రమే కాకుండా ఏ నెలలో పుట్టారు, ఏ ఇయర్లో పుట్టారు, టోటల్ డెస్టినీ ఏంటి, డేట్ ఏంటి, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని ఏ రంగంలో బాగుంటుంది వీళ్ళకి అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క రంగంలో వాళ్ళకి ఆల్రెడీ ప్రావీణ్యం లేకపోయినా ఒకవేళ ఆ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయి ఉంటే దాంట్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఆ లక్తో వీళ్ళకి ప్రావీణ్యం వచ్చేస్తూ ఉంటుంది. దాంతోపాటుగా వాళ్ళకు అభివృద్ధిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక దానికి తగ్గట్టు దానికి ఆపోజిట్లో అంటే డేట్ ఆఫ్ బర్త్కి ఆపోజిట్ రంగంలో ఉన్నట్లయితే వాళ్ళు ఎంత ప్రావీణ్యం ఉన్నప్పటికీ వాళ్ళకి అదృష్టం ఉండగా వాళ్ళు డౌన్ ఫాల్ అప్ అయిపోతూ ఉంటారు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి రంగం ఎంచుకోవడం అనేది కరెక్ట్. అది ఆ యొక్క రంగం అనేది న్యూమరాలజీ కరెక్షన్ తీసుకున్నప్పుడు తప్పకుండా వాళ్ళకి చెప్తా ఉంటాం, ఈ వర్క్ చేస్తే బాగుంటుంది, మీకు ఇలా వెళ్తే ఈ రూట్లో వెళ్తే బాగుంటుంది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓకే అండి. మరి అలాగే మరి న్యూమరాలజీ, ప్రోనాలజీ మాత్రమే కాకుండా జియాలజీ అంటూ కూడా దానికి సంబంధించిన వివరాలు చెప్తూ ఉంటారు కదా, అసలు జియాలజీ అంటే ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఈ రోజు కార్యక్రమంలో వివరంగా తెలియజేయండి. తప్పనిసరిగా. జియాలజీ అంటే అసలు చాలామందికి తెలియదు, భూగర్భ వాస్తు అని జియాలజీ అంటే. అయితే భూగర్భ వాస్తు అనేది ఏంటంటే భూమి లోపల కొన్ని కిలోమీటర్ల లోపల కూడా పగుళ్ళు వస్తూ ఉంటాయి, అలాగే వాటర్ వెళ్తూ ఉంటుంది, దాంతోపాటుగా అబ్రక్ అంటే ప్లాస్టిక్ అనేది ఉంటూ ఉంటుంది. దీంతో ఏమవుతుందంటే భూమి ఇల్లు కట్టుకున్నాక కొద్ది రోజుల వరకు బాగానే ఉంటారు చాలామంది, అంటే వాస్తు ప్రకారంగా అన్ని వాస్తు ప్రకారంగా ఉన్నప్పటికీ కొద్ది రోజుల తర్వాత వాస్తు ప్రకారంగా చేంజ్ చేయకపోయినా, అంటే వాస్తు ప్రకారంగా ఇల్లు ఏమాత్రం చేంజ్ చేయకపోయినా కూడా మధ్యలో ఆటోమేటిక్గా వాళ్ళు డౌన్ ఫాల్ అయిపోతూ ఉంటారు. టోటల్గా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. దేని గురించి అంటే భూమి లోపల నుంచి వేవ్స్ వస్తూ ఉంటాయి. ఈ యొక్క వాటర్ లైన్స్ కానీ లేదంటే భూమి పగుళ్ళు కానీ అబ్రక్ కానీ ఇలాంటి వాటి నుంచి ఈ పైకి వేవ్స్ వస్తూ ఉంటాయి. ఆ యొక్క వేవ్స్ వచ్చినప్పుడు ఆ ఇంట్లో ప్రశాంతత అనేది కోల్పోతూ ఉంటారు. టోటల్గా ఈ ప్రశాంతత కోల్పోయినప్పుడు ఈ యొక్క వేవ్స్ ఎలాగా కనిపెట్టవచ్చు అంటే ఆ వేవ్స్ పైన పడుకున్నప్పుడు వ్యక్తికి నిద్ర పట్టదు, పిచ్చి పిచ్చి కలలు పడుతూ ఉంటాయి. ఆ యొక్క వేవ్స్ మీద పడుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో డబ్బు నిలవదు. అలాగే ఆ యొక్క వేవ్స్ పైన పడుకున్నప్పుడు తెల్లవారేసరికి, అంటే నైట్ పడుకున్నప్పుడు బాగానే ఉంటారు, తెల్లవారేసరికి పడుకొని లేసేసరికి ఆటోమేటిక్గా ఎంతో వర్క్ చేసి ఎంతో కష్టపడి బాగా అలిసిపోయి ఎలా ఉంటారో అలాగా ఉంటుంది వాళ్ళ బాడీ పెయిన్స్ అనేది ఉంటాయి. అలాగే ఉన్నట్లయితే దానికి ఆటోమేటిక్గా వాళ్ళ ఇంట్లో జియోపతిక్ ట్రస్ ఉందని గుర్తించవచ్చు. ఆ యొక్క జియోపతిక్ ట్రస్ అనేది ఒకవేళ ఉందనుకోండి, అంటే మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ఫోటోలు తీసుకొచ్చినట్లయితే ఈ యొక్క జియోపతిక్ స్కానర్స్తో, యూనివర్సల్ స్కానర్స్ అంటారు, ఈ యొక్క స్కానర్స్తో చూడవచ్చు. చూసి వాళ్ళ ఫోటోలు, అంటే ఇంట్లో ప్రతి ఒక్క రూమ్లో ఉన్నటువంటి ఫోటోలు తీసుకొచ్చినట్లయితే ఆ యొక్క ఫోటోలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా స్కాన్ చేసి ప్రతి ఒక్కటి ఏ రూమ్లో అంటే ఒక జియోపతిక్ ట్రస్సే ఉందా లేదంటే భూమి ఉపరితలంపై, అంటే భూమి లోపల నుంచి వచ్చేది జియోపతిక్ ట్రస్ అయితే భూమి ఉపరితలం నుంచి వచ్చే ట్రస్ కూడా ఉంటుంది, నెగిటివ్ వేవ్స్ అనేది. ఈ నెగిటివ్ వేవ్స్ని ఎలా అరికట్టాలి, అలాగే భూమి నుంచి వచ్చే నెగిటివ్ వేవ్స్ని ఎలా అరికట్టాలి అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క అంటే పర్సంటేజ్ చూస్తాం. ఫస్ట్ పర్సంటేజ్ ఎంత పర్సెంట్లో వస్తూ ఉన్నాయి. ఒకవేళ భూమి ఉపరితలం నుంచి వచ్చినట్లయితే దానికి రెమెడీస్ ఏంటంటే ఇలాగా క్రిస్టల్ పిరమిడ్స్, ఈ యొక్క క్రిస్టల్ పిరమిడ్ అనేది అమర్చుకుంటే, అంటే ఏ రూమ్లో కనుక ఆ యొక్క నెగిటివ్ వేవ్స్ ఉన్నాయి లేదంటే హాల్లో ఉందా దాన్ని చూసి ఈ యొక్క క్రిస్టల్ పిరమిడ్ కనుక అమర్చుకుంటే ఆటోమేటిక్గా ఆ నెగిటివ్ వేవ్స్ని మొత్తం ఈ యొక్క క్రిస్టల్ పిరమిడ్ అనేది టోటల్గా తీసేసుకొని పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటుంది. అప్పుడు భూమి ఉపరితలం నుంచి వచ్చేటువంటి వేవ్స్ని మొత్తం కూడా ఈ యొక్క క్రిస్టల్ పిరమిడ్తో అరికట్టవచ్చు. ఇక భూమిలోంచి వచ్చేటువంటి నెగిటివ్ వేవ్స్ అంటే వాటర్ లైన్స్, భూమి పగుల్లో నుంచి వచ్చేదైతే వేరే రాడ్స్ ఉంటాయి, అవి క్రిస్టల్ రాడ్స్ అంటారు. అది కాకుండా నెగిటివ్ వేవ్స్ అనేది వేరే, అంటే కింద భూమి లోపల నుంచి ఒక బొక్కలు, అంటే ఈ యొక్క బొక్కలు శిలకాలు అనేది లేదంటే అబ్రక్స్, ఈ రెండింటి వేవ్స్ని మాత్రం ఆపడానికి నవగ్రహ పిరమిడ్ సరిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళ భూమిలో తీసి, అంటే బ్రహ్మస్థానం అని ఉంటుంది, ప్రతి ఇంటికి కూడా ఒక బ్రహ్మస్థానం అని ఉంటుంది. ఆ బ్రహ్మస్థానంలో తవ్వి గనక ఈ యొక్క
నవగ్రహ పిరమిడ్ అంటారు దీన్ని. ప్రతి ఒక్క గ్రహానికి పిరమిడ్ ఉంటుంది. ఆ యొక్క గ్రహాలకి కలర్స్ ఉంటాయి. ఆ యొక్క గ్రహాలని ఈ యొక్క పిరమిడ్స్లో చేర్చి ఆ యొక్క బ్రహ్మస్థానంలో కనుక ఈ పిరమిడ్ని అమర్చినట్లయితే ఆటోమేటిక్గా ఆ యొక్క నెగిటివ్ వేవ్స్ని ఆపడం జరుగుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రశాంతత ఏర్పడుతూ ఉంటుంది. దాంతోపాటుగా ఆర్థిక అభివృద్ధి అనేది వస్తూ ఉంటుంది. అంటే ఈ నెగిటివ్ వేవ్స్ ఎప్పుడైతే కనిపెట్టే ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమందికి కూడా రెగ్యులర్గా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ నెగిటివ్ వేవ్స్ ఉన్నాయని చెప్పేసి కనిపెట్టుకోవాలి. అలాంటప్పుడు ఇలాంటి రెమెడీస్ కనుక తీసుకున్నట్లయితే, ఇవి కాకుండా ఇంకా రెమెడీస్ ఉంటాయి, అన్నీ లైవ్లో చెప్పలేం కాబట్టి కొన్ని మాత్రం తెలవాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇలాంటి రెమెడీస్ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఆర్థిక పరిపుష్టి అనేది బాగా ఉంటుంది. ఓకే అండి, అర్థమైందండి, వివరంగా తెలియజేశారు. మరి ఎటువంటి పిరమిడ్స్ ఉంచడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అసలు జియాలజీ అంటే ఏంటో కూడా చాలా వివరంగా తెలియజేశారండి. మొదటి కాల్ తీసుకుంటామండి. నమస్కారం, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు షాజహాన్ మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. పేరు గట్టిగా స్పష్టంగా చెప్పండి. షాజహాన్. షాజహాన్ స్పెల్లింగ్ చెప్పండి. SHAJAHAN. ఓకేనండి, పేరు చాలా బాగుంది. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అయితే లేదు మేడం, అంటే మార్క్ లిస్ట్ లో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది మేడం, 10th క్లాస్. ఓకే, అసలైన డేట్ ఆఫ్ బర్త్ అంటే చెప్పండి, లేకపోతే అవసరం లేదు. సమస్య ఏంటో చెప్పండి. అంటే MBA అయిపోయింది మేడం, నాకు ఇచ్చినట్టుంటుంది జాబ్, అంటే అంతా చికాకులుగా ఉంటుంది. ఓకేనండి, చదువు కంప్లీట్ అయ్యిందండి? చదువు పూర్తయి ఎన్నాళ్ళైందండి? అంటే MBA చేస్తారు మేడం, ఇంకా లాస్ట్ టైం ఉంది. మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. మ్యారేజ్ అయిందా మీకు? అవును మేడం. వివాహం అయిందండి? మీకు మ్యారేజ్ అయినట్లయితే మ్యారేజ్ డేటు, అలాగే పిల్లలు ఉంటే పిల్లల డేట్స్ పర్సనల్గా మ్యారేజ్ అవ్వకపోతే మీరు పర్సనల్గా కలవండి. మీరు పర్సనల్గా కలిస్తే మేము కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటాం. దాని క్వశ్చన్స్ ప్రకారంగా మీకు రాంగ్ నెంబర్స్ ఏంటి, రైట్ నెంబర్స్ ఏంటి అనేది చూసి మీకు కరెక్ట్గా కరెక్షన్ ఇస్తే మీకు ఆటోమేటిక్గా జాబ్ పర్పస్లో జాబ్ వస్తూ ఉంటుంది. మీరు లైఫ్లో సెటిల్మెంట్ అవుతారు. మీరు లైవ్లో కరెక్షన్ కంటే పర్సనల్గా కలవండి. బెస్ట్ ఆఫ్ లక్ అండి షాజహాన్ గారు. ఓకే అండి, అలాగే అందరికీ అందుబాటులో ఉండే విధంగా పర్యటనలు చేస్తున్నారు కదా, ఒకసారి వివరాలు చెప్పండి. పర్యటనలు సాటర్డే, సండే, మండే మాత్రం హైదరాబాద్లో ఉంటాం. మిగతా రోజుల్లో పర్యటనలు డిస్ట్రిక్ట్లో చేస్తూ ఉన్నాం. ఆ యొక్క డిస్ట్రిక్ట్లు ఏంటంటే విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, అలాగే బెంగళూరు ప్రాంతాల్లో కూడా తిరుగుతూ ఉన్నాం. ఖమ్మం, తిరుపతి, కర్నూలు ఇలాంటి ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాం. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క సదవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఒకవేళ ఇలాంటి ప్రాంతాల్లో కూడా వెళ్ళినాక కూడా వాళ్ళు రాలేకపోయినట్లయితే పోస్టల్ సౌకర్యం కూడా ఉంది. పోస్టల్ సౌకర్యం ఎలాగంటే మా కాలర్స్కి కాల్ చేసేసి అకౌంట్ నెంబర్ తీసుకుని అకౌంట్లో మనీ కనుక ట్రాన్స్ఫర్ చేసినట్లయితే వాళ్ళతో నేను నేరుగా మాట్లాడతాను. నేరుగా మాట్లాడిన తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్గా, వాళ్ళ ప్రతి ప్రాబ్లం కూడా సొల్యూషన్ ఏంటి అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళకి నేమ్ కరెక్షన్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఈమెయిల్ ఉంటే ఈమెయిల్ అడ్రస్ ద్వారా ఈమెయిల్ పంపించడం జరుగుతూ ఉంటుంది. మొబైల్ ద్వారా మెసేజ్ పంపించడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఇంటికి కొరియర్ కూడా పంపించడం జరుగుతుంటుంది. ఒకవేళ విదేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఉంటే ఈమెయిల్ ద్వారా సరిపోతుంది. ఇక వాళ్ళ ఫొటోస్ కనుక నెగిటివ్ వేవ్స్, పాజిటివ్ వేవ్స్ వాళ్ళ వ్యక్తికి చూడాలనుకుంటే వాళ్ళు ఈమెయిల్ ద్వారా ఫొటోస్ పంపిస్తే మేము ఫొటోస్ ప్రింట్అవుట్ తీసుకొని మేము దాన్ని కూడా నెగిటివ్ వేవ్స్, పాజిటివ్ వేవ్స్ చూసి కూడా దాన్ని కూడా రెమెడీస్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇలాగా నేరుగా వస్తే ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో పోస్టల్ సౌకర్యం తీసుకుంటే కూడా అలాంటి టోటల్గా అన్ని శాస్త్రాల ద్వారా అన్ని రకాలుగా వాళ్ళకి రెమెడీస్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ కరెక్షన్ అయిపోయిన తర్వాత కూడా నేను మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఎలాగ రాయాలి, ఎలాంటి రెమెడీస్ పాటించాలి అనేది ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళతో క్లియర్గా మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. ఓకేనండి, మరి విన్నారు కదా, వారిని నేరుగా కలవాలి. పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తెలియజేసి న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్తో పాటు ఏ విధంగా పిలిపించుకోవాలి, ఏ విధంగా సిగ్నేచర్ చేయాలి, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ స్టోన్, లక్కీ రుద్రాక్ష, వాస్తు ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న వారి ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. నేరుగా కలవలేని వాడికి పోస్టల్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. అలాగే మరి భూగర్భ వాస్తుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తారు కదా, దానికి సంబంధించి వచ్చే సమస్యలు నివారించేందుకు అనేక రకాల మరి పిరమిడ్ల ద్వారా కూడా సేవలు అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనుకున్న స్క్రీన్ పైన ఉన్న వారి ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? మల్లేష్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/10/1980. 1980. అందరూ ఏమని పిలుస్తుంటారు? మల్లేష్ అని పిలుస్తుంటారు. సమస్య ఏంటండి? సమస్య ఏంటో చెప్పండి. సమస్య ఏంటో చెప్పండి మేడం. మ్యారేజ్ అంటే సంబంధాలు చూస్తున్నారు, వివాహం ఆలస్యం అవుతుంది అలా అనుకుంటున్నారా, లేకపోతే వివాహం అయిన తర్వాత ఇబ్బందులా, అలా చెప్పాలి వివరంగా. రెండు మేడం. ఇబ్బంది. వివాహం ఎప్పుడవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అంతే మేడం.
ఓకేనండి, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి భానుచరణ్ గారి వివరాలు చెప్తారు. వారు చెప్పేది శ్రద్ధగా వినండి. వివాహం గురించి అని అంటున్నాను. వివాహం ఎప్పుడవుతుందన్న ప్రశ్నకు వారు కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే. ఈ యొక్క మల్లేష్ అనే పేరులో లాస్ట్ ఎస్హెచ్ ఎండ్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మల్లేశం అంటున్నారండి. మల్లేశం. ఓకేనండి, ఏం చేస్తుంటారు మీరు? ప్రైవేట్ జాబ్ మేడం. ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. సంబంధాలు చూస్తున్నారా? ఓకే. ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నారండి? 1 year. ఓకే, 1 year నుండి. అయినా ఇంకా కుదరటం లేదని ఆలోచన చేస్తున్నారు. అనుకున్న విధంగా సంబంధాలు రావటం లేదా? మేడం. ఓకేనండి, చెప్తారండి భానుచరణ్ గారు. హలో సార్. మల్లేశం అనే పేరులో 16 కాంబినేషన్ ఉంది. బాంబ్ బ్లాస్ట్ నెంబర్ అంటారు దీన్ని. దీనికి ఏ పని స్టార్ట్ చేసినా కూడా మధ్యలో బాంబ్ బ్లాస్ట్ అవుతూ ఉంటుంది. అలాగే మ్యారేజ్ ప్రాబ్లం కూడా ఈ మల్లేశం అనే పేరులో ఉంటుంది. ఎస్హెచ్ అని వచ్చినప్పుడు ఎండ్ అయినప్పుడు ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. దీనికి ఎండ్ అవ్వట్లేదు కాబట్టి ఆ యొక్క ఎస్హెచ్ ప్రాబ్లం అనేది తొలగిపోతూ ఉంది. మల్లేశం అనే పేరులో లాస్ట్ ఎం యాడ్ చేసుకొని డైలీ 42 టైమ్స్ రాయండి, 42 డేస్ రాయండి, 1 or 2 days గ్యాప్ చేయండి, మళ్ళీ కంటిన్యూ చేయండి. ఇలాగ 3 కోర్స్ రాసినట్లయితే మీకు మ్యారేజ్ అవుతూ ఉంటుంది. ఇక మ్యారేజ్ అనేది ఈ ఇయర్ అనేది బాగానే ఉంది. మీకు 3 monthsలో ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మ్యారేజ్. అలాగే మీకు లక్కీ నెంబర్స్ వచ్చేసి 5, 6. లక్కీ డేట్స్ వచ్చేసి 5, 14, 23, 6, 15, 24 ఇవి లక్కీ డేట్స్. లక్కీ కలర్స్ వచ్చేసి గ్రీన్ కలర్, బ్లూ కలర్, అలాగే వైట్ కలర్ ఇవి లక్కీ కలర్స్. అలాగే లక్కీ స్టోన్ మాలాచీట్ అనే స్టోన్ అనేది ఒకటి లాకెట్ చేసుకొని వేసుకోండి మెడలో. అలాగే ఒక ఎమరాల్డ్ అనే స్టోన్ని రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి ఒక 3 carats పెట్టుకోండి. అలాగే ఒక రుద్రాక్ష, ఒక 6 ముఖం రుద్రాక్ష కుడి భుజానికి కట్టుకున్నట్లయితే మీకు మ్యారేజ్ అనేది తొందరగా అయిపోతూ ఉంటుంది. బెస్ట్ ఆఫ్ లక్ అండి. ఓకే అండి. భానుచరణ్ గారు, ఎంతో మంది వివాహం అయిన తర్వాత సమస్యలు చెప్తుంటారు. ఏంటంటే వివాహం అయిన తర్వాత డెవలప్మెంట్ తగ్గిపోయింది, పెళ్ళైన తర్వాత జాబ్లో ఇబ్బందులు వస్తున్నాయి, ఇంట్లో మానసిక ప్రశాంతతలు, ఇలా సమస్యలు వస్తున్నాయి అని అంటుంటారు కదా. అసలు ఇది నిజమేనంటారా? దీనికి తగిన పరిష్కార మార్గం ఏం చెప్తారు మీరు? తప్పనిసరిగా ఇది మ్యారేజ్ అవ్వగానే అన్డెవలప్మెంట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి టోటల్గా ఈ మ్యారేజ్ డేట్తో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. మ్యారేజ్ డేట్ అనేది కరెక్ట్గా లేనప్పుడు వాళ్ళకి ఆ యొక్క భార్య వచ్చింది అని చెప్పేసి ఈ యొక్క ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఆ యొక్క భార్యతో ప్రాబ్లం రాదు, అసలు ఆ డేట్తో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఆ యొక్క డేట్ అనేది కరెక్ట్గా లేనప్పుడు ఆ యొక్క ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ డేట్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఒకవేళ అయిపోయిన వాళ్ళకి కూడా రెమెడీస్ అనేది చెప్తా ఉంటాం. ఆ రెమెడీస్ అనేది తీసుకున్నప్పుడు ఈ యొక్క ప్రాబ్లం అనేది పోతూ ఉంటుంది. ఓకే అండి, కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? మీ పేరు? కమల. కమల గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప. వారి పేరు? గాయత్రి. గాయత్రి అండి? అవునండి. గాయత్రి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/9/2000. 11/9/2000 సంవత్సరం. గాయత్రి అని పిలుస్తుంటారా? గాయ అంటాం ఇంట్లో. గాయ అంటుంటారా? అవును మేడం. అందరూ గాయత్రి అని పిలుస్తుంటారా? స్కూల్లో గాయత్రి, మేము ఇంట్లో గాయ. ఓకే, సమస్య ఏంటండి? దానికి హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. ఓకే, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు కదా. పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి ఇటువంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఎటువంటి సవరణ చేసుకోవాలి వంటి విషయాన్ని భానుచరణ్ గారు చెప్తారండి, వినండి. ఓకే. హెల్త్ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారండి. గాయత్రి అనే పేరులో నెంబర్ 31 అంటే డెత్ నెంబర్ అనేది ఉంది. అలాగే గాయ్ అని పిలుస్తా అని చెప్పారు. గాయ్ అనే పేరులో కూడా 4 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. దీనివల్ల కూడా ప్రమాదమే. ఈ 4 ఆల్ఫాబెట్స్లో కూడా మీకు మళ్ళీ 13 నెంబర్ ఉంది. అంటే రెండింటిలో కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి హెల్త్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మల్టీ నెంబర్ 11 నెంబర్ అనేది ఉంది. ఈ 11 నెంబర్ వల్ల చాలా బాగా ఉంటుంది అమ్మాయి. అలాగే 2000 ఈ ఇయర్ కూడా బాగా ఉంది. ఇవన్నీ బాగా ఉన్నప్పటికీ పేరు బాగా లేకపోతే ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. ఇది బాగా ఆలోచించాలి. అలాగే గాయత్రి అనే పేరులో లాస్ట్ ఐ తీసేసి ఈ పెట్టుకోండి గాయత్రి అనేది. అప్పుడు నెంబర్ అనేది టోటల్గా మారిపోతూ ఉంటుంది, సౌండ్ వైబ్రేషన్ కూడా మారిపోతూ ఉంటుంది. గాయత్రి అనే పేరుని డైలీ 20 టైమ్స్ రాయండి, 20 days రాయండి, 1 or 2 days గ్యాప్ చేయండి, మళ్ళీ కంటిన్యూ చేయండి. ఇలాగా 3 కోర్స్ రాసినట్లయితే ఆటోమేటిక్గా అమ్మాయి హెల్త్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతూ ఉంటుంది. ఒక ఇంట్లో డిస్ప్లే చేసి పెట్టండి గాయత్రి అనే పేరుని. అలాగే లక్కీ నెంబర్స్ వచ్చేసి 8, 2 లక్కీ నెంబర్స్. అలాగే లక్కీ డేట్స్ వచ్చేసి 2, 11, 20, 29, 8, 17, 26 ఇవి లక్కీ డేట్స్. లక్కీ కలర్స్ వచ్చేసి ఎల్లో కలర్, బ్లాక్ కలర్, బ్లూ కలర్ ఇవి లక్కీ కలర్స్. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఒక మూన్ స్టోన్ చంద్రకాంతం అనే స్టోన్ని ఒక 6 carats మెడలో లాకెట్ చేసి వేయించండి. ఈ అమ్మాయికి హెల్త్ ప్రాబ్లం అనేది టోటల్గా పోతూ ఉంటుంది. అలాగే
ఒక రుద్రాక్ష, త్రిముఖి రుద్రాక్ష, 3 ముఖాల రుద్రాక్ష ఒకటి అగ్ని స్వరూపం. ఇది హెల్త్ ప్రాబ్లంకి బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇది ఒకటి మెళ్ళ వేయించినట్లయితే బాగా ఉంటుందమ్మా. హెల్త్ ప్రాబ్లం క్లియర్ అయిపోతూ ఉంటుంది. బెస్ట్ ఆఫ్ లక్. ఓకే అండి. భానుచరణ్ గారు, వివాహం అయిన తర్వాత వచ్చే అన్డెవలప్మెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా, మరి అలాగే కొంతమంది లైఫ్ లో సడన్ ఫాలింగ్ ఉంటుందండి. చక్కగా మంచి పలుకుబడితో, మంచి పేరు ప్రతిష్టలతో సంఘంలో ఉన్నవారు కాస్త ఆర్థికంగా చితికిపోవడం కానీ, లేదంటే పేరు పలుకుబడి తగ్గిపోవడంగా జరుగుతుంటుంది కదా, మరి దీనికి గల కారణం ఏంటంటారు? మంచి క్వశ్చన్ అండి. ఏంటంటే చాలామంది కూడా మేము బాగా ఉన్నాం, ఇప్పుడు మాకు ఏమీ అవసరం లేదు అంటే, వాళ్ళు కొంతమంది దేవుడిని నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దేవుడు కూడా లేడు, అసలు న్యూమాలజీ లేదు, ఆస్ట్రాలజీ లేదు, ఏదీ లేదు, అసలు ఏ శాస్త్రం లేదు, అసలు మేము చేసుకుంటేనే వెళ్తుంది, మేము చేసుకుంటేనే బాగా ఉంటుంది. అది ఎప్పుడు అంటే వాళ్ళు బాగా ఉన్నంత వరకే అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం ఆటోమేటిక్గా ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇవన్నిటి గురించి అప్పుడు అర్థమైపోతూ ఉంటుంది. అంటే అలా కాకుండా బాగా ఉన్నప్పుడు మాత్రమే నేమ్ కరెక్షన్ చేయించుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ అంతా అలాగే క్లియర్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే సడన్గా డౌన్ ఫాలోఅప్ కావడానికి వాళ్ళ పేర్లలో 16 నెంబర్, బాంబ్ బ్లాస్ట్ నెంబర్ అనేది ఉన్నప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసిన ఏది కానీ, అంటే బిజినెస్ కానీ, జాబ్ కానీ, ఆర్థికంగా కానీ ఏదైనా కూడా స్టార్టింగ్లో చాలా బ్రహ్మాండంగా రాణిస్తూ ఉంటారు. ఈ రాణించిన తర్వాత మధ్యలోకి వచ్చేసరికి వాళ్ళు అన్ని రకాలుగా, అంటే దానికి తగ్గట్టుగా ఖర్చులన్నీ పెట్టుకొని, ఖర్చులన్నీ దానికి తగ్గట్టుగా మెయింటెనెన్స్ అన్నీ మార్చుకున్నాక ఆటోమేటిక్గా జీరోలోకి వచ్చేస్తూ ఉంటారు. సడన్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ వెళ్ళిపోవడం వల్ల దీనికి మైనస్ అయిపోతూ ఉంటుంది టోటల్గా. ఈ యొక్క బాంబ్ బ్లాస్ట్ నంబర్ ఉండడం ఇంకొక కారణం ఏంటంటే, ఈ యొక్క వ్యక్తి చుట్టూ ఆరా పవర్ అనేది ఉంటుంది. 2.5 నుంచి 2.8 మీటర్స్ వరకు ఉంటుంది. ఈ యొక్క ఆరా పవర్ అనేది తగ్గినప్పుడు కూడా సంఘంలో పలుకుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ యొక్క ఆరా పవర్ కూడా పెంచుకోవడానికి రెమెడీస్ కూడా ఉంటాయి. ఆ యొక్క రెమెడీస్ అనేది పాటించినట్లయితే ఆ యొక్క ఆరా పవర్ పెరుగుతుంది. అలాగే నేమ్ కరెక్షన్ చేయించుకున్నప్పుడు నేమ్లో బాంబ్ బ్లాస్ట్ నెంబర్తో పోతుంది. దీంతోపాటుగా ఆటోమేటిక్గా ఎలా పలుకుబడి అయితే తగ్గిపోయినప్పుడు, ఎలా ఆర్థికంగా కుదేలైనప్పుడు ఆటోమేటిక్గా ఈ నేమ్ కరెక్షన్, ఈ యొక్క ఆరా పవర్ పెంచుకున్నప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ పూర్వ వైభవం అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఈ రెండు పెంచుకున్నప్పుడు ఇలాగా మధ్యలో కాకుండా ముందే జాగ్రత్తగా మంచిగా ఉన్నప్పుడే, అందరూ బాగా ఉన్నప్పుడే మనం నేమ్ కరెక్షన్ తీసుకున్నట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవచ్చు. అర్థమైందండి, చాలా వివరంగా తెలియజేస్తారు. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి పేరండి? టీవీ వాళ్ళని తగ్గించేసి ఫోన్ లైన్ లో మాట్లాడాలమ్మా. వారి పేరు చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్? మీరు టీవీకి దూరంగా వస్తారా అండి? చెప్పండి సమస్య ఏంటో. కొంచెం ఇంట్లో ఏం బాగోట్లేదండి. ఓకే, సమస్య ఏంటో చెప్పగలరా? ఇంట్లో బాగుండటం లేదంటే ఆర్థిక సమస్యలా, లేకపోతే? ఆర్థిక సమస్యలేనండి, అసలు చాలా కష్టంగా ఉంది. ఏం చేస్తుంటారండి మీ వారు? మా వారు పని చేస్తారండి. ఓకే అండి, ఎక్కువగా ఆర్థిక సమస్యలు ఉండటం వల్ల ఇంట్లో పరిస్థితులు ఏమి బాగుండటం లేదు అని మీరు అంటున్నారు కదా. మీ వారి పేరు ఇచ్చారు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు అని అంటున్నారు కదా. పేరు పరిశీలించి భానుచరణ్ గారి వివరాలు చెప్తారు, వినండి. హలో. హలో, నమస్తే సార్. నమస్తే. బాలాజీ అనే పేరులో 9-2 కాంబినేషన్ ఉంటుంది. 9-2 కాంబినేషన్ ఉంటే నేను ఆల్రెడీ చెప్తా ఉన్నాను ప్రతి షోలో కూడా, అస్తవ్యస్తమైనటువంటి జీవితం, టోటల్గా కరెక్ట్గా లేకపోవడం, ఒకరి చేతి కింద ఎప్పుడు పనిచేయడం అనేది ఈ యొక్క నెంబర్లో ఉంటుంది. ఇక బాలాజీ అనే పేరులో BALAAJIE అనే పేరుని డైలీ 23 టైమ్స్ రాయమని చెప్పండి, 23 డేస్ రాయమని చెప్పండి. 1 or 2 days గ్యాప్ చేయాలి, మళ్ళీ కంటిన్యూ చేయాలి. మీకు ఆటోమేటిక్గా 2 కోర్సులోనే మీకు ఆర్థిక పరిస్థితులు అనేది మెరుగుపడుతూ ఉంటాయి. ఇక పూర్తి కరెక్షన్ అనేది మళ్ళీ పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. ఇక ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇంట్లో అందరికీ కనుక ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఇంటి ఫోటోలు, ప్రతి రూమ్లో ఒక ఫోటో ప్రింట్అవుట్ తీసుకొని వచ్చినట్లయితే ఎక్కడ ప్రాబ్లం అనేది, మేజర్ ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఆ ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క పేరుకి మీ లక్కీ నెంబర్స్ వచ్చేసి 865 లక్కీ నెంబర్స్. అలాగే లక్కీ డేట్స్ వచ్చేసి 8, 17, 26, 5, 14, 23, 6, 15, 24 ఇవి లక్కీ డేట్స్. లక్కీ కలర్స్ వచ్చేసి గ్రీన్ కలర్, బ్లూ కలర్, బ్లాక్ కలర్ ఇవి లక్కీ కలర్స్. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి బ్లూ సఫైర్, నీలం అంటారు దీన్ని తెలుగులో. ఈ యొక్క స్టోన్ని గోల్డ్లో రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి ధరించినట్లయితే బాగా ఉంటుంది. అలాగే మాలాచిట్ అనే స్టోన్ని ఒకటి లాకెట్ చేసుకొని ఒక 6 క్యారెట్స్ కనుక వేసుకున్నట్లయితే ఆర్థిక ప్రాబ్లమ్స్ అన్ని తొందరగా తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే దిశ, లక్కీ అదృష్ట దిశ అనేది మీకు పడమర వాయువ్యం అనేది బాలాజీకి బాగా వర్తిస్తుంటుంది. బాగా అదృష్ట దిశ అనేది కలిసి వస్తూ ఉంటుంది. అలాగే సిగ్నేచర్ వచ్చేసి బాలాజీ అనే సిగ్నేచర్ని 4.5 సెంటీమీటర్స్ పొడవుతో పెట్టాలి. 14 degrees హైట్తో పెట్టినట్లయితే సిగ్నేచర్లో డెవలప్మెంట్ అనేది తొందరగా ఆర్థిక పరిస్థితులు తొందరగా డెవలప్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. బెస్ట్ ఆఫ్ లక్. మరో కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? మా పేరు రమేష్ అండి. రమేష్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
నా షాప్ సార్ నేను టైలర్ పని చేస్తాను, లేడీస్ టైలర్. నాకు గిరాక్ కావడం లేదు, షాపు సరిగా నడవడం లేదు, ఇంట్లో ఆర్థిక పరిస్థితుల్లో బాగాలేదు. అర్థమైందండి. డేట్ ఆఫ్ బర్త్ తెలుసా అండి మీది? నా డేట్ ఆఫ్ బర్త్ లేదండి. తెలీదా అండి? పూర్తి పేరు ఏంటండి? వాసం రమేష్ సార్. ఓకేనండి. టీవీకి దూరంగా వచ్చి మాట్లాడితే బాగుంటుంది. వి రమేష్. ఓకేనండి, దూరంగా వచ్చి మాట్లాడండి టీవీకి. భానుచరణ్ గారితో మాట్లాడండి, హలో. వివరాలు చెప్తారు. రమేష్ అనే పేరులో 16 కాంబినేషన్ ఉంటుంది, అలాగే ఎస్ఎస్తో ఎండ్ అవుతూ ఉంటుంది. రెండు ప్రాబ్లమ్స్ ఇవి. ప్రతి దాంట్లో కూడా అంటే ఆర్థిక ప్రాబ్లమ్స్ రావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క రమేష్ అనే పేరులో. ఇక మీరు రమేష్ అనే పేరులో మీరు తీసుకోవాల్సింది ఏంటంటే హెచ్ అనేది తీసేయండి, లాస్ట్లో హెచ్ అనేది తీసేయండి. RAMES రమేష్ అనే పేరుని డైలీ 20 టైమ్స్ రాయండి, 20 డేస్ రాయండి, 1 or 2 days గ్యాప్ చేయాలి, మళ్ళీ కంటిన్యూ చేయాలి. మీరు టైలర్ షాప్కి పేరు పెట్టినట్లయితే ఆ యొక్క పేరు కూడా మీరు కరెక్షన్ చేయించుకున్నట్లయితే, పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలిసి ఆ యొక్క పేరుని కరెక్షన్ చేసుకున్నట్లయితే మీకు ఇంకా ఆర్థిక ప్రాబ్లమ్స్ అనేది ఇంకా తొందరగా క్లియర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మీకు ఆ యొక్క వ్యాపారం పెరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే రమేష్ అనే పేరులో మీకు లక్కీ నెంబర్స్ వచ్చేసి 5, 2 లక్కీ నెంబర్స్. అలాగే లక్కీ డేట్స్ వచ్చేసి 5, 14, 23, 2, 11, 20, 29 ఇవి లక్కీ డేట్స్. లక్కీ కలర్స్ వచ్చేసి బ్లూ కలర్, ఎల్లో కలర్, అలాగే గ్రీన్ కలర్ లక్కీ కలర్స్. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఒక చంద్రకాంతం అని మూన్ స్టోన్ అనే స్టోన్ని రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి ఒక 5 carats గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ ధరించవచ్చు. అలాగే మీకు ఎమరాల్డ్ జాతిపచ్చ అనే స్టోన్ని రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి ఒక 5 carats ధరించండి. ఈ రెండు స్టోన్స్ కూడా స్టోన్స్ అనేది ధరించేప్పుడు జాగ్రత్తగా స్టోన్స్ శరీరానికి తాకకుండా కింద ప్యాకప్ చేయకుండా స్టోన్ రింగ్ చేయించాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామంది స్టోన్ తగలకూడదు అని చెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కింద ప్యాకప్ చేసి పెడతా ఉన్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్కౌట్ చేయదు. ఎందుకంటే కింద ప్యాకప్ చేసినప్పుడు దాని యొక్క రేజింగ్స్ పవర్స్, ఈ స్టోన్ అనేది ఏంటంటే సూర్యుడి నుంచి కిరణాలను తీసుకొని ఆ యొక్క కిరణాలతో పాటుగా దీంతో ఉన్నటువంటి శక్తి అంటే స్టోన్లో ఉన్నటువంటి శక్తితో పాటుగా ఆ యొక్క కిరణాలని బాడీలోకి పంపిస్తూ ఉంటుంది. దాంతో మన లక్ అనేది వస్తూ ఉంటుంది, అదృష్టవంతులుగా మారుతూ ఉంటారు. కానీ అదొక కింద ప్యాకప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది కిరణాలను పంపించలేదు కాబట్టి పెట్టుకున్నా కూడా అదొక వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి స్టోన్ పెట్టుకున్నప్పుడు ఆ యొక్క జాగ్రత్త అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే లక్కీ రుద్రాక్ష, ఒక సప్తముఖి రుద్రాక్ష లక్ష్మీ స్వరూపం మీద ఒకటి మెడలో ధరించిన మండే రోజు శివాలయంలో మీ పేరు గోత్రం పైన అభిషేకించి ధరించినట్లయితే మీకు బాగా ఉంటుంది. రమేష్ అనే సిగ్నేచర్ లాస్ట్ ఎస్ అనేది వెనక్కి రాకుండా ముందుకు వచ్చేట్టుగా రమేష్ అని పెట్టండి, సిగ్నేచర్ పెట్టండి. అలా ఆర్థిక ప్రాబ్లమ్స్ అనేది తొందరగా క్లియర్ అవడానికి అవకాశాలు ఉంటాయి. బెస్ట్ ఆఫ్ లక్ రమేష్ గారు. ఓకే అండి, మరి కార్యక్రమం ముగించే ముందు మరొకసారి పర్యటన వివరాలు చెప్తారా? తప్పకుండా. సాటర్డే, సండే, మండే హైదరాబాద్లో ఉంటాం. మిగతా రోజుల్లో పర్యటనలు చేస్తూ ఉన్నాం. ఒకవేళ పర్యటనలు చేసే డేట్స్ కాకుండా మిగతా డేట్స్లో హైదరాబాద్ ఆఫీస్లో ఉంటాం. అయితే పర్యటనలు అంటే విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, అలాగే బెంగళూరు లాంటి ప్రాంతాల్లో, అలాగే ఖమ్మం, కరీంనగర్, వరంగల్, తిరుపతి ఇలాంటి ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నాం. ఈ యొక్క జిల్లాల్లో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఒకవేళ ఇలా పర్యటించినప్పుడు జిల్లాల్లో కూడా రాలేకపోయినటువంటి వాళ్ళకి పోస్టల్ సౌకర్యం కూడా కలదు. కాలర్స్ కాల్ చేసి తెలుసుకున్నట్లయితే ఆ పోస్టల్ సౌకర్యం గురించి కూడా చెప్తా ఉంటారు. ఓకే అండి, మరి మీరు కూడా భానుచరణ్ గారిని నేరుగా కలుసుకుని పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తెలియజేసి న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్ చేసుకోవాలి, ఏ విధంగా పిలిపించుకోవాలి, ఏ విధంగా సిగ్నేచర్ చేయాలి, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ స్టోన్ వంటి వివరాలు తెలుసుకోవాలి. సమస్యలు అధిగమించాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న వారి ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటనలు చేస్తున్నారు, వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. పర్యటన చేసే రోజులు మినహా మిగిలిన అన్ని రోజులు హైదరాబాద్ లో అందుబాటులో ఉంటారు. నేరుగా కలవలేని వాళ్ళకి పోస్టల్ సదుపాయం కలదు. యూట్యూబ్ సెర్చ్ లో వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ లేదా భానుచరణ్ అని టైప్ చేసి కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. ఫేస్బుక్ ద్వారా అక్కడ వారిని అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రతి సోమవారం, శుక్రవారం మధ్యాహ్నం 1:30 మంగళవారం, బుధవారం, గురువారం, శనివారం మధ్యాహ్నం 2:30 వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమం ప్రసారం అవుతుంది, వీక్షించవచ్చు. భానుచరణ్ గారు, మరి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల సమస్యల పరిష్కార మార్గాలతో పాటు డేట్ ఆఫ్ బర్త్ అనుసరించి ఒక వ్యక్తి రంగం గురించి తెలుసుకోవచ్చన్న విషయం, అలాగే జీవితంలో సడన్ ఫాల్ అవడానికి గల కారణం ఏంటి, భూగర్భ వాస్తు అంటే ఏంటి, ఇలా ఎన్నో విషయాలు తెలియజేస్తారండి. ధన్యవాదాలు. ఇది నాటి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.